ఇంత పిచ్చి తుగ్లక్. ఓ దిక్కు హైడ్రా పెట్టిండు, ఓ దిక్కు 22A పెట్టిండు. హైడ్రా పెట్టి ఏ రాత్రి ఎవడొస్తాడో, ఎవడు గులగొడతాడో, ఎవడు భూమి లాక్కుంటాడో అని ఒకవైపు హైడ్రా పెట్టినావు. ఇప్పుడేమో 22A పిడుగు లాంటి 22A పెట్టినావు. నీ హైడ్రా దెబ్బకు, నీ 22A దెబ్బకు హైదరాబాద్లో, ఈ తెలంగాణలో ఆస్తుల విలువ పడిపోయింది. కేసీఆర్ హయాంలో ఆస్తుల విలువ పెంచిండు. రైతు భూమి, రైతుల చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది, రైతు గౌరవం పెరిగింది, ప్రజలకు ధైర్యం ఇచ్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం డామ్ అన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ తప్పు పొంగులేటి ఒక్కటే చేసిండా, దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా? 100కు 100% రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇంట్లో A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎందుకు నేను ఉత్తగా చెప్తలేని, 3 వద్దుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టిండు. ఆయన అప్పుడప్పుడు జర ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఏమన్నాడు 3 వద్దుల కింద? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండ్రని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పినా అన్నాడు. అంటే 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి తెలుసు కదా. ఎప్పుడైతే నీ మంత్రి కోమటిరెడ్డి చెప్పంగానే నువ్వు అధికారులను పిలిచి ఎట్లా పెట్టిండ్రు 22A ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని రేవంత్ రెడ్డి అడిగుంటే ఈ హైదరాబాద్ ప్రజలకు రాష్ట్రమంతా ఈ సమస్య వచ్చి ఉండేదా? ఈ సమస్య వచ్చునా? అంటే రేవంత్ రెడ్డికి 4 నెలల కిందనే తెలిసి ముచ్చట. తెలిసినా సపోర్ట్ చేయకుండా ఎందుకున్నాడు? ఎందుకంటే 50-50 పొంగులేటి రేవంత్ రెడ్డి 50-50. అందుకే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి చిన్న చిన్న దానికి ఎంక్వైరీ చేస్తాడు. మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండు, ఈడీకి ఇచ్చిండు. మరి దీని మీద ఎందుకో ఎంక్వైరీ చేస్తలేడు? ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టుమని చెప్పిండు? ఎవరి తప్పు వల్ల ఈ లక్షలాది మంది ప్రజలు కనీసం గుండె మీద చేసుకొని నిద్ర కూడా పోని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? నిద్ర లేని రాత్రులు గడపడానికి, ఇన్ని లక్షల మంది ప్రజలను బాధ పెట్టడానికి కారకుడెవడో అతన్ని శిక్షించాలనా వద్దా? ఉటిగానే సారీ చెప్తే అయిపోతుందా? అంటే వాడెవడో వస్తాడు, మర్డర్ చేస్తాడు, మళ్ళీ వచ్చి సారీ అనగానే మాఫా? దొంగతనం చేస్తాడు వాడు, ఇంట్లోకి వచ్చి అంత ఎత్తుకపోతాడు, సారీ అంటే మాఫా? ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి రేపది తీసేసినా ఎవడన్నా కొనమంటే డౌట్ పడతాడు. ఏమో వీడు మళ్ళీ తీసింది కానీ మళ్ళీ పెడతాడేమో, ఇది ఒకసారి అట్లా పోయింది కదా అని ఎవడు రేపు కొనేటోడు కూడా కొనడు. 10,000కి పోతే 5,000కి ఇస్తావా లేకపోతే కొన అంటాడు. అంటే ఇంతమంది ప్రజల ఆస్తుల విలువ పడిపోయి ఇంతమందిని ఆగం పట్టిన ఈ తప్పిదానికి కారణం ఎవడో తేలాలనా వద్దా? దీని మీద ఎంక్వైరీ జరగాలనా వద్దా? అందుకే తక్షణమే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.